కృష్ణాయ నమః, కేశవాయ నమః. గండవరపు ప్రభాకర్ గారి పరశురామ కథాసుధ. రోషంతో రావణాసురుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. కార్తవీర్యార్జునుడు బలవంతుడు అని తెలియక ఈ సాహసానికి ఒడిగట్టాడు రావణాసురుడు. తర్వాత ఏమైంది ఇప్పుడు విందాం. తన పరాక్రమం గురించి తెలియక రావణాసురుడు తన మీదకే యుద్ధానికి వచ్చినటువంటి రావణాసురుణ్ణి ఏం చేశాడయ్యా? వీకమేయి అతడు రావణు కూకటులు అకలించి పట్టికొని మోగాళ్ళం తాకించి కోతి కైవడి నాకన్ పెట్టించే కింకరావళి చేతన్. పరాక్రమించి కార్తవీర్యార్జునుడు రావణుని జుట్టు పట్టుకొని మోకాళ్ళతో పొడిచి తన భటుల చేత కోతిని కట్టివేసినట్లు బంధించి చెరలో పెట్టించాడు. ఆ తరువాత కార్తవీర్యార్జునుడు తన మహిష్మతీ నగరానికి వచ్చి ఆ రాజేంద్రుడు రావణు ఓరి ఇట మీద ఊరకొండుమో జగతిన్ వీరుడను అనకుము కాచితి పోరా అని సిగ్గుపరచి పుచ్చన్ మరలన్. కార్తవీర్యార్జునుడు రావణునితో ఇలా అన్నాడు, ఓరి రావణ, ఇకపైన ఊరక పడి ఉండు, లోకంలో శూరుడను అని చెప్పుకో. ఈసారికి నీ తప్పు కాశాను, వెళ్ళిపో అని అవమానించి పంపాడు. తరువాత కొన్ని రోజులకు ధరణీషుడొకనాడు దైవయోగంబున వేటకై కాంతారవీధికేగి తిరిగి ఆకట శ్రాంత దేహుడై జమదగ్నిముని ఆశ్రమం చేరి మృక్కి నిలువ ఆ మునీంద్రుడు రాజును అర్తితో పూజించి ఆ రాజు అనుచరులకు తన హోమధేనువు తడయక రప్పించి ఇష్టాన్నములు కురింప అతడు కుడిచి కూర్చుండి పొదవుపై కోర్కి చేసి సంపద అదేల ఈ ఆవు చాలుగాక ఇట్టి గోవుల ఎన్నండు ఎరుగమనుచు పట్టి తెండని తమ ఉద్ది భటుల పనిచే. ఆ మహారాజు ఒకనాడు వేటకి అడవికి వెళ్ళాడు. తిరిగి అలసిపోయి విపరీతమైన ఆకలితో దైవ ఘటన వలన జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు. ఆ ఋషీశ్వరుడు రాజుకు ప్రీతితో మర్యాదలు చేశాడు. తన హోమధేనువును శీఘ్రమే రప్పించి ఆ రాజుకి అనుచరులకి చక్కటి విందు భోజనాలు పెట్టించాడు. తిని కూర్చున్న కార్తవీర్యునికి ఆ కామధేనువును తన రాజ్యానికి తీసుకువెళ్ళాలనే కోరిక కలిగింది. ఇదే దైవ ఘటన, దైవ మాయ లీల. సరే, ఇలాంటి గోవు ఒక్కటి ఉంటే చాలు కదా అనుకున్నాడు కార్తవీర్యుడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. అలా రాజు పంపించగా భటులు గర్వముతో వెళ్ళి ఏం చేశారు?
క్రేపుంబాపకుడు క్రేపుంబాపకుడు అంచును అంచును ఆపదలన్ పడితిమి అనుచు అనుచు అంబా అంబానుచున్ చూపోవరు నృపులంచున్ చూపోవరు నృపులంచున్ వాపోవన్ మొదగు కొనుచు వచ్చిరి మొదగు కొనుచు వచ్చిరి పురికిల్ తనను దూడలకు దూరం చేయవద్దని ప్రమాదంలో పడ్డానని ఈ రాజులు తమ దృష్టి పడిన దేనిని వదులుకోరని అంటూ గట్టిగా రోదిస్తున్న గోమాతను భటులు నిర్దాక్షిణ్యంగా తమ మహిష్మతి నగరానికి లాక్కుపోసాగారు. అలా కార్తవీర్యార్జునుడు మహిష్మతీపురం చేరుతున్న సమయానికి జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం విని ఏం చేశాడు పరశురాముడు అది తెలుసుకోవాలంటే తరువాత వచ్చే వీడియో వరకు మనం వేచి ఉండాలి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.